టెస్టు క్రికెట్ ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో పింక్ బాల్ టెస్టు ఒకటి. వన్డే మాదిరిగానే టెస్టులకు కూడా ఐసీసీ ప్రేక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టులు ప్రారంభించింది. ఈ టెస్టులు ఫ్లడ్ లైట్ లో బంతిని చూడడంలో ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ఎరుపు రంగుకు బదులుగా పింక్ బాల్ ను ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో పింక్ బాల్ టెస్టును నిర్వహించేందుకు భారత్ అనుకూలంగా లేదని, భవిష్యత్తులో కూడా భారత్ లో డే అండ్ నైట్ టెస్టులు నిర్వహించేందుకు క్రికెట్ బోర్డు అనుకూలంగా లేదని బీసీసీఐ సెక్రటరీ జైసా స్పష్టం చేశారు. భారత్ లో పింక్ బాల్ టెస్టులు 2 రోజుల్లోనే ముగుస్తాయని, దీంతో పింక్ బాల్ టెస్టులు భారత్ లో సాధ్యం కాదని ఓ ఆంగ్ల పత్రికతో బీసీసీఐ సెక్రటరీ జైసా తెలిపాడు. మ్యాచ్లు 2 రోజుల్లోనే ముగిస్తే వీక్షకులు అలాగే ప్రసార హక్కుదారులు నష్టపోతారని, అభిమానులు 5 రోజుల పాటు క్రికెట్ చూడడానికి టికెట్లు కొనుగోలు చేస్తారు. కానీ పింక్ బాల్ టెస్టు భారత్ లో 2-3 రోజుల్లోనే ముగుస్తుంది. రిఫండ్లు ఉండవు. కాబట్టి ఈ విషయంలో నేను కొంచెం భావోద్వేగానికి లోనయ్యాను. అందుకే పింక్ బాల్ టెస్టు భారత్ లో నిర్వహించేందుకు అనుకూలంగా లేవని చెబుతానని జైసా తెలిపాడు. 2022లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కేవలం 3 రోజుల్లోనే ముగిసింది. అప్పటి నుంచి గులాబీ బంతితో మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ విముఖత చూపుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో జరిగిన చివరి 2 టెస్టు సిరీస్ లో బీసీసీఐ డే అండ్ నైట్ టెస్టులు నిర్వహించలేదు. భారత్ లో ఇప్పటి వరకు 3 డే అండ్ నైట్ టెస్టులు మాత్రమే నిర్వహించారు. అవి కూడా 3 రోజుల కంటే ఎక్కువగా జరగలేదు. ముఖ్యంగా అహ్మదాబాద్ లో ఆడిన ఒక టెస్టు ఫలితం కేవలం 2 రోజుల్లోనే వచ్చింది. ఈ కారణంగా మ్యాచ్లు ముందుగానే ముగియడం క్రికెట్ అభిమానులకు మంచిది కాదని జైసా అన్నాడు.